పేరు సుమ కనకాల. చేసే వృత్తి యాంకరింగ్. ఈ ప్రపంచంలో ఎవరు యాంకరింగ్ చేస్తున్నా కనీసం 1 మినిట్ అయినా బోర్ కొడుతుంది. కానీ యాంకర్ సుమ గారు యాంకరింగ్ చేస్తే మాత్రం మనిషి అన్నవాడికి బోర్ అనిపించదు అని నా ఫీలింగ్. ఇదంతా పక్కన పెడితే సుమ గారిని చూడగానే మన ఇంట్లో మన అక్కలా అనిపిస్తుంది. తనతో మాట్లాడితే అక్క అని సంబోధిస్తూ మాట్లాడాలనిపిస్తుంది. ఆ వరం సుమ గారికి దేవుడిచ్చాడో లేక తానే తన కష్టంతో సంపాదించుకుందో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే తెలుగు యాంకర్లలో గొప్ప పేరు సంపాదించుకున్నారు సుమ కనకాల గారు. సుమ గారి భర్త నటనలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాజీవ్ కనకాల గారు సుమ గారి భర్త. ఇక సుమ గారి పిల్లల విషయానికి వస్తే సుమ రాజీవ్ కనకాల గారికి 2 పిల్లలు. వాళ్ళ పేర్లు మనస్విని కనకాల, రోషన్ కనకాల. ఇక సుమ గారికి ఈటీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళా కార్యక్రమం 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. కేరళకు చెందిన ఆమె మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఈమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడమే కాదండి, యాంకరం కూడా చేస్తూ ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకోవడం విశేషం. చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తితో ఈమె రంగంలో రాణిస్తున్నారు. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ మరియు ఆంగ్ల భాషలలోనూ మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో టీవీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణ కార్యక్రమాలలో కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక తన తల్లిదండ్రుల విషయానికి వస్తే ఈమె తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్లో చేస్తుండగా రాజీవ్ కనకాల గారితో పరిచయం అయింది. 1999 ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక పాప. సుమ తండ్రి పేరు పిఎన్ కుట్టి, తల్లి పేరు పి విమల. చాలా సంవత్సరాలుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు వీళ్ళు. ఆంధ్రాలో చిన్నప్పటి నుంచి ఉండడంతో ఆమె తెలుగు బాగా మాట్లాడతారు. చదువుకునేటప్పుడు కూడా ఆమె తెలుగు సబ్జెక్టును ఎంచుకోవడంలో తన తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఇక సుమ గారు 1999లో తన తోటి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమ గారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.